మానుకోట మెరిసింది. ఓ డిప్యూటీ సీఎం, 6 మంత్రులు, పదుల సంఖ్యలో ప్రజాప్రతినిధులు, సుమారు 2000 మంది ప్రజలు తరలిరావడంతో మహబూబాబాద్ దారులన్నీ కిక్కిరిశాయి. 400 కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి పనులకు ప్రభుత్వ పెద్దలు శంకుస్థాపనలు చేయడంతో జిల్లా వాసులు ఫుల్ ఖుష్ అయ్యారు. 18 hours on duty. Yes. ప్రజాప్రభుత్వంలో అలుపన్నదే లేకుండా 18 గంటలు పక్కాగా పనిచేస్తున్నామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. అభివృద్ధి లక్ష్యం, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకెళ్తున్నామన్నారు. మహబూబాబాద్ అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన ప్రభుత్వ విజయాల్ని వివరించారు. ఎవరెన్ని ఆటంకాలు సృష్టించినా ప్రజా సంక్షేమంలో రాజీ లేకుండా దూసుకుపోతున్నామన్నారు. ఈరోజు రాష్ట్రాన్ని పరిపాలన చేస్తున్నటువంటి ఇందిరమ్మ రాజ్యం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నేను కానీ మంత్రివర్గ సహచరులు కానీ ప్రతిరోజు 18 గంటలు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తున్నారని చెప్పడానికి నాకు ఎటువంటి సందేహం లేదు. 18 నెలల ప్రజాప్రభుత్వంపై కుట్రలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఎవరెన్ని కుట్రలు చేసినా కాంగ్రెస్ పార్టీకే ప్రజలు అండగా ఉన్నారని, ఏ ఎన్నికలొచ్చినా హస్తం పార్టీకే పట్టం కడతారని, కాంగ్రెస్ పార్టీకి ప్రజలే కొండంత అండ అన్నారు పొంగులేటి. ఒక్కసారి మీ గుండె మీద చేసుకొని మీ దీవెనలతో ఉన్న ఇందిరమ్మ ప్రభుత్వాన్ని, ఇందిరమ్మ ప్రభుత్వ పక్షంలో నిలబడే అభ్యర్థుల్ని మనస్ఫూర్తిగా మీరు ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జిల్లాలో అభివృద్ధి పనుల శంకుస్థాపనల నిమిత్తం ఉప ముఖ్యమంత్రి భట్టి, జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అలాగే మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీతక్క, కొండా సురేఖ మహబూబాబాద్ జిల్లాలో పర్యటించారు. మహబూబాబాద్ రూరల్ మండలం సోమ్ల తండాలో 100 కోట్ల రూపాయలతో చేపట్టనున్న రోడ్లు, సబ్స్టేషన్లు, సెంట్రల్ డ్రగ్ స్టోర్ పనులకు శంకుస్థాపన చేశారు. స్వయం సహాయక సంఘాల మహిళలకు 1,20,00,000 రూపాయల విలువైన చెక్కుల్ని అందజేశారు. తర్వాత కేసముద్రం మున్సిపాలిటీకి చేరుకుని అక్కడ 300 కోట్లతో చేపట్టనున్న డిగ్రీ కళాశాల భవనం, హౌసింగ్ గోదాంలు, మట్టెవాడ, ఉప్పరపల్లి, కేసముద్రంలో నిర్మించనున్న 32/11 కేవీ సబ్స్టేషన్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. తర్వాత జరిగిన బహిరంగ సభలో ప్రభుత్వ విజయాల్ని వివరించడమే కాదు, గత ప్రభుత్వ తీరుపైన ఆగ్రహం వ్యక్తం చేశారు.